నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఈ చేప పేరు చందవ చేపలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత లావులో తీసుకున్నాను. సన్నగా తీసుకున్నామంటే మనం ఫ్రై చేసేటప్పుడు తుణుకులుగా అయిపోతుంది. అందువల్ల ఇంత మందంగా తీసుకున్నాను. దీన్ని పసుపు ఉప్పేసి శుభ్రంగా కడిగేసాను. ఫిష్ స్మెల్ లేకుండా ఉంటుందండి. నీళ్ళంతా వంపేసి తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కలుపుకుందాము. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి మసాలా రెడీ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ లాగా తీసుకోవాలి. మీరు ప్లేట్ అయినా తీసుకోవచ్చు. నేను బౌల్ తీసుకుంటే 1 కప్పు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ అండి 1 స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే కూడా వేసుకోండి, లేకపోతే ఇది చాట్ మసాలా అండి. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి. చూసి వేసుకోండి. ఫిష్లో సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసేసుకున్నాము. అలాగే దీంతో కార్న్ ఫ్లోర్ అండి ఒక 3 కప్పుల దాకా వేసేసుకున్నాము. రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మ చెక్క తీసుకొని మనము ఇలా పిండుకోవాలి. ఈ పులిపే అండి చేపల దీనికి బాగా మసాలా అంతా పట్టేది. ఇలా పిండుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేపలకంతా మనము ఈ మసాలా పట్టిద్దామండి. చూడండి, ఈ ఫ్రెష్ మనం నీళ్ళంతా వంపేసినాం కాబట్టి నీళ్ళంతా ఏం లేదు. ఈ పేస్ట్ని కొద్దిగా వేసుకుంటూ చేత్తో అప్లై చేసేసుకోవాలి చేపలకి. చేత్తో పట్టించామంటే చేపలకి చక్కగా పడుతుందండి. మనము లెమన్ అంతా వేసాం కాబట్టి చక్కగా పడుతుంది. అప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇదేలాగా మనము చేపలకంతా మసాలాని పట్టించుకోవాలి. ఇప్పుడు చూడండి, మసాలా అంతా కలుపుకున్నాము. ఇది ఒక అర్ధ గంట ఉండాలి. దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టేసి ఇలా మూత పెట్టుకున్నాక ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచేసుకుందామండి. ఈ ప్యాన్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫిష్ ఇందాక మసాలా అంతా కలిపి పెట్టుకున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల దాకా క్రిస్పీగా ఫ్రై అవుతుంది.
ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరొక పక్క ఇలా మ్యాగీ స్పూన్తో మెల్లిగా పెట్టుకోవాలి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరొక పక్క ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా తిప్పేటప్పుడు నిదానంగా ఇలా తిప్పుకోవాలి. అప్పుడే మనకు ఇలా ఉద్రిగా కాకుండా ఉంటుంది. చూడండి ఫిష్ బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనము ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నామంటే ఈ ఆయిల్ అంతా కిందికి పడిపోతుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా అడుగు నుంచి మనం తీసేసుకోవాలి. మరో స్పూన్ తీసుకొని ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నామంటే ఆయిల్ సపరేట్గా ఉంటుంది. దీంతో పాటు ఏం రాదండి. ఆయిల్ కూడా తక్కువతో చేసుకున్నట్టు. ఇదేలాగా అన్ని మిగతా ఫిషెస్ కూడా మనం ఫ్రై చేసుకున్నాము. మీకు చూపించడం కోసమే మరోసారి వేసుకుంటున్నాను. మీడియంతో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఫిష్ ఫ్రై చాలా చక్కగా లోపల దాకా వేగుతుంది. జ్యూసీగా సాఫ్ట్గా బాగుంటుంది. చూడండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా ఉంది. చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియో కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇలా చిన్న ఫిష్తో కానీ పెద్దగాను ఇలా చేసుకోవచ్చు. తక్కువ మసాలాతో ఇలా ఫ్రై చేసుకున్నామంటే డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.